నమస్తే, వెల్కమ్ టు పాయింట్ ట్వంటీకి. ప్రస్తుతం మనతో ఈ సంతోష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. వాటితో మాట్లాడే ప్రయత్నించారు. నమస్తే అన్న. నమస్తే. సో చెప్పండి, ప్రస్తుతం లగచర్లో ఒక పెద్ద వివాదమే జరుగుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఢిల్లీ దాకా కూడా వెళ్ళడం జరిగింది. సో ఎట్లా చూస్తారు? అయితే బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఒక అలజడిని సృష్టించి దాని ద్వారా తన కుటుంబము బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందాలనే ఒక నేచర్తోని తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. అప్పుడు తెలంగాణ ఉద్యమము దాని నేపథ్యము తెలంగాణ ప్రజలందరికీ అవసరం కనుక అప్పుడు ప్రజలు పెద్దగా వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలను కానీ పట్టించుకోలేదు. లగచర్ల ఘటనకు వస్తే ముఖ్యమంత్రి గారిది స్వయం నియోజకవర్గం అది. ఎవరైనా చిలికి చిలికి గాలివాన అయ్యే ప్రోగ్రాం అయితే చేయరు కదా. అందుకే లగిచెర్ల ప్రాంతంలో ఆ ఏరియాలో ఉపాధి కల్పన అంటే అక్కడి నుంచి వెళ్ళి భీవండికి, అక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీకి, అక్కడి నుంచి వెళ్ళి సూరత్కు, అక్కడి నుంచి వెళ్ళి బొంబాయికి వలస ప్రాంతం మహబూబ్ నగర్. వలస కూలీలు ఎక్కువగా ఉంటారు, వాళ్ళకు ఉపాధి కలిగించాలి. ఇండస్ట్రీ పార్కు, ఐటీ పార్కు లాంటివి తీసుకురావడం వల్ల స్థానిక యువతకు అక్కడనే ఉపాధి దొరుకుతుందని చెప్పి భూసేకరణ చేయడం జరిగింది. దానికి గ్రీన్ ఫార్మా అని ఒక ఫార్మా సిటీ అని పెట్టడం జరిగింది. ఒక్క ఫార్మా సిటీ కాదు, రకరకాల ఇండస్ట్రీస్ అక్కడికి వస్తాయి. 1310 ఎకరాలు అంటే 1310 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. అక్కడ తీసుకునడంలో ఎస్టీల భూములు ఎక్కువ పోయినాయి అంటున్నారు. అందులో 90 ఎకరాలు ప్రభుత్వ భూమి, 500 పైచిలుకు ఎకరాలు అసైడ్ భూమి ఉన్నది. ఒక 210 ఎకరాలు 104 కుటుంబాలకు సంబంధించిన ఎస్టీల భూములు ఉన్నాయి. ఆడ ఒక 104 కుటుంబాలే. మొన్న అరెస్ట్ అయి జైలుకు పోయిన దానిలో కూడా అందరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ఆ లగచర్ల గ్రామంలో ఉండే ఎస్టీలు ఎవ్వరు కూడా పాల్గొనలేదు. పాల్గొన్నా కూడా వాళ్ళని విచారించి పోలీసులు వదిలేసిండ్రు. బయటి ప్రాంతం నుంచి వచ్చి లంబాడీల ముసుగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టర్ గారిని దాడి చేయాలన్న ఉద్దేశంతో, ప్రభుత్వాన్ని డామేజ్ చేయాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పంపిన మనుషులు రావడం వల్ల ఎంక్వైరీ చేసి 11 మందిని సంగారెడ్డి జైల్లో పెట్టిన మాట ఎస్టీలను వాస్తవమే. కానీ అక్కడ భూములు ఉన్నోళ్ళు కాదు, లగచర్ల గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఆ ఫార్మా జోను, ఇండస్ట్రియల్ జోను, ఐటీ జోన్ సంబంధించిన ఎస్టీలు లంబాడీలు కాదు. వాళ్ళు ప్రేరేపిత అక్కడ ఒక అబ్బాయి ఉండగా సురేష్ అని, ఆయనతోని ప్రేరేపించే చేసి నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ వాళ్ళు తీసుకొని రావడం వల్ల అక్కడ గొడవ జరిగింది. నిజంగానే లంబాడీలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. లంబాడీలు ఎక్కడనో ఉంటే ఎస్టీలకు చేర్చింది కాంగ్రెస్ పార్టీ, లంబాడీలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, లంబాడీలకు రిజర్వేషన్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ, లంబాడీల బతుకు తెరువునే బంగారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ సడన్గా లంబాడీల మీద యూటర్న్ తీసుకొని లంబాడీలను లగచర్ల ఘటనలో నిర్బంధించిండ్రు, ఇబ్బంది పెట్టిండ్రు అనేది ఒక నేపథ్యం. కేటీఆర్ గారు గత 10 ఏళ్లలో చేసిన అక్రమాలు కమిషన్ల ద్వారా, అంటే ఫోన్ ట్యాపింగ్ కమిషన్ ద్వారా, కాళేశ్వరం కమిషన్ ద్వారా, ఇవన్నీ కమిషన్ల ద్వారా వాళ్ళ అవినీతి అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి, సాక్ష్యాధారాలు బయటపడతా ఉన్నాయి. ఇవాళనో రేపు ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు పోయే సందర్భం వస్తూ ఉన్నది కనుక గవర్నర్ దగ్గర ఆల్రెడీ ఆయన అరెస్టుకు సంబంధించిన కేసును ప్రభుత్వం అక్కడ పెడితే ఆ ఫైల్ పెండింగ్లో ఉంది కనుక రాష్ట్రంలో ఏదైనా అలజడి చేసి ఆ అలజడి ద్వారా తన అరెస్టును ఆపుకొని పార్టీని పైకి లేపే ఉద్దేశంతో కుట్రపూరితంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగులను ఎట్లయితే ప్రేరేపించి ఆత్మహత్యలు చేసుకొని అధికారం వచ్చిన తర్వాత కుటుంబం బాగుపడదో సేమ్ అదే కాన్సెప్ట్తోని లగచర్ల ఘటనతోని కేటీఆర్ కుటుంబము, టీఆర్ఎస్ పార్టీ జైళ్ల పాలు కాకుండా వాళ్ళు సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం ఒక ప్లాన్ చేసిండ్రు. అదంతా ఆ సినిమా అంతా కేటీఆర్ మ్యానిపులేటింగ్ జరిగింది. అది సో అయితే కొంత ప్రతిపక్షాలు కూడా రేవంత్ రెడ్డికి లగచర్ల భూములు ఉన్నాయి కదా, కొడంగల్ భూములు ఉన్నాయి కదా, వారి భూముల్లో మరి పెట్టొచ్చు అని కొంతమంది ఆరోపిస్తున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే, ఎప్పుడైనా మనము ఉద్యోగ కల్పన చేసేటప్పుడు ఫ్యాక్టరీలు మనం పెట్టిన ప్రభుత్వాన్ని అప్రోచ్ చేసేటప్పుడు మాకు ఈ నేల సౌకర్యవంతంగా ఉన్నది, ఈ నేల ఇవ్వగలుగుతారని ఫ్యాక్టరీ వాళ్ళు అడుగుతారు. మనము ప్రభుత్వ అధికారులతో ఇది నిజంగానే ఇవ్వచ్చా, ఇవ్వద్దా, ఎట్లున్నది, ఎక్కువ రైతులతో పోతుందా, ఎంత రైతులతో పోతే ఎంత ఉద్యోగం కలుపుతుందని ప్రభుత్వం చూసుకుంటుంది. మొన్ననే వచ్చిన ప్రభుత్వం సంవత్సరం కూడా కాలేదు, ఇప్పుడే ప్రజా వ్యతిరేకంగా కూడగట్టుకోవాలనేది ఉండదు. అక్కడ ఆ ఫార్మా కంపెనీలకు కానీ, ఆ ఐటీ ఇండస్ట్రీకి కానీ, అక్కడ పెట్టే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ఏ ల్యాండ్ అయితే అవసరం ఉంటుందో అందులో మంచి చెడు ఇవ్వాల్సి ఉంటుంది తప్ప వీళ్ళ భూములు వాళ్ళ భూములు అని ముందుగా ప్లాన్ చేసుకొని కొని పెట్టినవి ఏమి ఉండవు. ఆ 1310 ఎకరాలలో కూడా చాలా వరకు అంటే 600 పైచీలకు ఎకరాలు ఎలాంటి రైతులకు సంబంధం లేకుండా ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి కనుక అవసరం అనుకుంటే ఇస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు, రేవంత్ రెడ్డి గారి అనుచరులు కూడా ఇస్తారు. ఒకళ్ళు ఉంటే అందులో ఎవరి అయినా కోల్పోనికి తీసుకొని ప్రభుత్వం సిద్ధంగానే ఉంటుంది.